హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. నా పేరు సత్యనారాయణ. ఆ స్థలాలకు ఫుల్ డిమాండ్, బగ్గుమంటున్న అద్దెలు, చదరపు అడుగు ఎంతంటే. రియల్ ఎస్టేట్ పరంగా హైదరాబాద్ నగరం కొంతకాలంగా దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. ముంబై, బెంగళూరు, ఢిల్లీ వంటి ప్రధాన నగరాలతో పోటీ పడుతోంది. కొన్నిసార్లు వాటిని అధిగమించి కూడా. అప్పుడు అనురాగ్ రిపోర్ట్ ప్రకారం హైదరాబాద్ నగరం ముంబై తర్వాత దేశంలోనే అత్యంత ఖరీదైన కార్యాలయ మార్కెట్గా నిలిచింది. అద్దెలు కూడా బగ్గుమంటున్నాయి. ఆఫీస్ స్థలాల అద్దెలు బగ్గుమంటున్నాయి. ముఖ్యంగా ముంబై మెట్రోపాలిటన్ రీజన్ ఎంఎంఆర్ దేశంలోనే అత్యంత ఖరీదైన వాణిజ్య రియల్ ఎస్టేట్ మార్కెట్గా అవతరించింది. ఇక మన హైదరాబాద్ కూడా ఏమాత్రం తీసిపోకుండా ఈ అద్దెల పెరుగుదలలో 2వ స్థానంలో నిలిచి అందరినీ దృష్టిని ఆకర్షిస్తోంది. పోస్ట్ పాండమిక్ రికవరీ, ప్రీమియం ఆఫీస్ స్పేస్లను పెరుగుతున్న డిమాండ్. ఈ భారీ పెరుగుదలకు ప్రధాన కారణాలని ప్రముఖ ప్రాపర్టీ కన్సల్టెంట్ సంస్థ అనురాగ్ తన తాజా నివేదికలో వెల్లడించింది. అనురాగ్ విశ్లేషణ ప్రకారం 2022 నుండి 2025 వరకు వివిధ నగరాల్లో సగటు కార్యాలయాల అద్దెలు ఎలా పెరిగాయో చూద్దాం. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్లో 2022లో చదరపు అడుగుకు 131 ఉన్న సగటు అద్దె ఏకంగా 2025 నాటికి 28% పెరిగి 168కి చేరుకుంది. బాంద్రా, కుర్లా కాంప్లెక్స్, బీకేసీ, లోయర్ ఫరేల్, అంధేరి, ఈస్ట్ వంటి కీలక ప్రాంతాల్లో ఫైనాన్స్, ఐటీఈఎస్ స్టార్టప్ల నుండి విపరీతమైన డిమాండ్ ఉంది. హైదరాబాద్ ఈ పెరుగుదలలో 2వ స్థానాన్ని దక్కించుకుంది. 2022లో చదరపు అడుగుకు ₹59 ఉన్న అద్దె 2025 నాటికి 72కు చేరింది. అంటే 24.1% వృద్ధిని నమోదు చేసింది. ఇది నగరం ఆర్థికంగా, సాంకేతికంగా ఎంతో వేగంగా విస్తరిస్తుందో స్పష్టం చేస్తోంది. ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్లో కూడా అద్దెలు గణనీయంగా పెరిగాయి. 2022లో 92గా ఉన్న అద్దె 2025 నాటికి 20% వృద్ధితో 110కి చేరింది. నోయిడా, గురుగ్రామ్లో మౌలిక సదుపాయాలు, ప్రాజెక్టులు, కార్యాలయాల స్థలాలకు పెరుగుతున్న డిమాండ్ ఈ అద్దెల పెరుగుదలకు కారణం. బెంగళూరులో జోరు. భారతదేశ టెక్ రాజధాని బెంగళూరులో కార్యాలయాల అద్దెలు 15.88% పెరిగాయి. 2022లో చదరపు అడుగుకు 82 ఉన్న అద్దె 2025 నాటికి 95%కు చేరుకుంది. వైట్ ఫీల్డ్, ఔటర్ రింగ్ రోడ్డు, ఎలక్ట్రానిక్ సిటీ వంటి ప్రాంతాలు ఇప్పటికే అంతర్జాతీయ కంపెనీలను ఆకర్షిస్తున్నాయి. పూణే, చెన్నై నిలకడ. పూణే, చెన్నై నగరాల్లో మాత్రం అద్దె వృద్ధి కాస్త నెమ్మదిగా ఉంది. పూణేలో 11.1%, చెన్నైలో 9.1% మాత్రమే అద్దెలు పెరిగాయి. పెరగడానికి గల కారణాలు ఏంటి కనుక చూసుకున్నట్టయితే, అనురాగ్ గ్రూప్ కమర్షియల్ లీజింగ్ అండ్ అడ్వైజరీ ఎండి పీయూష్ జైన్ మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితులు ఉన్నప్పటికీ భారతదేశంలో వాణిజ్య రియల్ ఎస్టేట్ మార్కెట్ అద్భుతమైన వృద్ధిని సాధిస్తోందని అన్నారు. భారతదేశంలో మొత్తం కార్యాలయాల స్థలాల లీజింగ్లో అమెరికా కంపెనీల వాటా 45% ఉందని, ఇది ఇతర దేశాలన్నింటికంటే ఎక్కువగా అని ఆయన వివరించారు. ముంబైలో యుఎస్ ఆధారిత బ్యాంకులు, బీఎఫ్ఎస్ఐ, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ లీజింగ్లో ఏకంగా 48% వరకు దోహదపడతాయని ఆయన తెలిపారు. ముఖ్యంగా గ్లోబల్ క్యాపిటల్ సెంటర్ జీసీసీఎస్ భారత కార్యాలయ లీజింగ్ రంగంలో అతిపెద్ద మార్పునకు కారణమయ్యని జైన్ పేర్కొన్నారు. 2025లో మొదటి త్రైమాసికంలో మాత్రమే జీసీసీలు రికార్డు స్థాయిలో 8.35 మిలియన్ చదరపు అడుగుల స్థలాన్ని లీజుకు తీసుకున్నాయి. ఇందులో ఢిల్లీ, ఎన్సీఆర్ ఒక్కటే దాదాపు 23% డిమాండ్ను కలిగి ఉంది. గత 2 ఏళ్లలో భారతదేశంలోని టాప్ 7 నగరాల్లో మొత్తం కార్యాలయ లీజింగ్లో 37%కి పైగా జీసీసీలు వాటా కలిగి ఉన్నాయి. ఈ పరిణామాలు భారతదేశ ఆర్థిక వృద్ధికి, ముఖ్యంగా ప్రధాన నగరాల్లో రియల్ ఎస్టేట్ రంగానికి బలాన్ని చేకూరుస్తాయి. ఈ విధంగా చూసుకున్నట్టయితే హైదరాబాద్లో కమర్షియల్ ప్రాపర్టీలే కాకుండా ఇంటి అద్దెలు కూడా భారీగా పెరిగాయి. ఇంతకుముందుకు కరోనా టైంలో కొంచెం తగ్గినా, ఆ తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ అనే బేసిస్ నుంచి తీసేసి అందరూ ఎంప్లాయీస్ ఆఫీస్కి వెళ్ళడం వల్ల అద్దెలు అయితే భారీగా పెరిగాయి. మిగతా కంపెనీలు కూడా వాటి విస్తరణ అయితే చేస్తూ ఉన్నాయి అన్నమాట. మిగతా ఏరియాలలో కూడా అద్దెలు కూడా చాలా భారీగా ఉంటున్నాయని చెప్పేసి రియల్ నిపుణులు చెబుతున్నారు. అద్దెలతో పాటు భవనాల ధరలు, అపార్ట్మెంట్ల ధరలు కూడా చాలా భారీగా పెరిగాయి. ఇలాంటి మంచి మంచి రియల్ ఎస్టేట్ న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.